Hello everybody, how are you all? Welcome to నా వార్తలు నా ఇష్టములు. మోదీజీ అమ్మ కోసం అమెరికాలో ఏడ్చారు. ఆయన ఎందుకు ఏడ్చారో నాకు అర్థములు కాలేదు. He should have cried in India. ఎంత బాధలు నా మనము కొత్త వారి ముందు ఏడవము కదా. At the most వాష్రూమ్ లోకి వెళ్ళి ఒక 5 minutes బ్రేక్ డౌన్ అవుతాము. బట్ మోదీజీ కన్నాంబలు కన్నా ఎక్కువగా నటించుచుంటే ఐఎమ్ సారీ ఏడ్చుచుంటే అందరూ నవ్వారు. వారి మమ్మీని ఇండియాలో ఓల్డ్ ఏజ్ లో కూడా ఒంటరిగా ఉంచారు. బట్ వెన్ హీ వాజ్ ఇన్ అమెరికా వారి అమ్మ మీద ప్రేమలు నటించుచున్నాడు. హీ వాజ్ ఫెయినింగ్. హీ షుడ్ నాట్ బి యాక్టింగ్ ఎనీ ఫర్దర్. ఆయన ఎప్పుడు రైల్వే స్టేషన్స్ లో టీ కూడా అమ్మలేదు అని తెలిసింది. మా హనుమంతు గుజరాత్ స్టేషన్స్ లో ఎంక్వైరీ చేసి చెప్పారు. అహ్మదాబాద్ లో మాత్రం టీ స్టాల్ క్యాష్ కౌంటర్ మీద ఉండేవారు అని తెలిసింది. Before going into these chai details, let me read out the headlines. ప్రధాని తాను చెప్పుకునేంత దరిద్రంలో ఏమీ బతకలేదు. ఏ స్టేషన్ లోనూ టీ కాచినట్టు ఆధారములు లేదు. మమ్మీని ఎలాగా చూసుకోవాలో రాహుల్ని చూసి నేర్చుకోవాలి. మోదీ తల్లికి మనమంతా సానుభూతులు తెలపాలి. అమెరికాలో ఆయనది అంతా హంగామా. రాజీవ్ జీ ఆ రోజులలో చేసినది అంతా మర్చిపోతామా? Dear viewers, now news in detail. అమెరికాలో మమ్మీని తలుచుకొని మోదీజీ ఏడ్చుతారు. బట్ ఇన్ ఇండియా వారు వారి అమ్మను పట్టించుకోరు. ఇన్ గుజరాత్ ఆమె ఒంటరిగా ఉంటే ప్రైమ్ మినిస్టర్ మాత్రం పెద్ద బంగ్లాలో ఉంటారు. ఇవి అన్ని మనకు తెలియనట్టుగా ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్లి భోరుమని ఏడుస్తారు. దీనికి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. మా మమ్మీ మా ఇష్టం సోనియాజీ. అమ్మ గుర్తొస్తేనే నాకు ఏడుపుస్తుంది. మా గుజరాతీలకు సెంటిమెంట్ ఎక్కువ. మా అమ్మ అంట్లు తోమిన చేత్తోటే నాకు అన్నం పెట్టి మరీ పెంచి పెద్ద చేసింది. అలాంటి అమ్మ గురించి అమెరికాలో నా ఏడుపు చూసి అందరూ ఏడ్చారు. కానీ మీరు మాత్రమే కామెడీ చేస్తా ఉన్నారు. ఇది మంచి పని కాదు. లుక్ మిస్టర్ మోదీజీ, నేను ఇండియాలో కూడా ఇటాలీలో ఉన్న మా మమ్మీని ఎప్పుడు ఫోన్ చేసి పలకరించేదాన్ని. ఇఫ్ యు వాంట్ యూ కెన్ మేక్ ఎన్ ఎంక్వైరీ ఇన్ ఇటాలీ. మీరు దరిద్రములుగా బతికామని చెప్పుకుంటున్నారు. బట్ మీది బాగా బల్సిన గుజరాతీ ఫ్యామిలీ అని మా హనుమంతు ఎంక్వైరీలో తేలింది. ఏమిటమ్మా ఏమిటి బలిసింది అది ఇది అని చెప్పి అంటా ఉన్నారు. మా మోదీ గారు ఏదో కాసేపు అలా కెమెరా ముందు ఏడ్చినందుకు ఎంత రాద్ధాంతం చేస్తారో చెప్పండి. పక్కేళ్లలో పనిచేసి పెంచి పెద్ద చేసినటువంటి అమ్మ గురించి 4 ముక్కలు మాట్లాడుతూ ఉంటే ఆయనకు గొంతు పెగలేదు. దానికే బోరుమని ఏడ్చినట్టుగా మా మోదీ గారిని ఎందుకు బదనాం చేస్తా ఉన్నారో ఏమిటో నాకు అర్థం కావట్లా. ఆయన ఏడుపును కూడా ఆయన ఏడవనిచ్చేలా లేరు. ముందు మీ రాహుల్కి చెప్పండి అమ్మా, అమ్మని ఈ వయసులో ఏ విధంగా చూసుకోవాలేమిటో దయచేసి ఆ విషయం గుర్తుంచుకోండి. మిస్టర్ వెంకయ్యజీ, ముందు మీ మోదీజీ అమ్మగారిని ఢిల్లీలో ఉన్న బంగ్లాలోకి తీసుకొని రమ్మని సలహా మోదీజీ ఫ్యామిలీ మీతో ఆయన ఉండాలి కదా. వాట్ డు యు సే? ఏమిటమ్మా ఏమిటా అప్రాచ్య పాటలు ఏమిటి చెప్పండి. మోదీ గారు వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎప్పుడు వెళ్లేది ఏమిటి నీకు నాకు చెప్తారా ఏమిటి? డైలీ భోజనానికి ముందు అమ్మకు ఫోన్ కొట్టందే మా మోదీ గారు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోరు. అనవసరంగా మీ కాంగ్రెస్ వాళ్ళంతా మా మీద పడి కలుస్తా ఉన్నారు. ముందు ఈ వయసులో మిమ్మల్ని ప్రచారం కోసం అని చెప్పి రోడ్ల మీద పడేసి మీ కొడుకు రాహుల్ విదేశాలు పట్టుకుపోయాడు. ఏజు గేజు అన్ని పెరిగినా కూడా పట్టించుకోడు. ముందు ఈ క్లాసులేవో మీ పుత్ర
రత్నానికి తీసుకోండి తల్లి. కనీసం పెళ్ళైనా చేసుకుంటే తెలివైనా పెరుగుతుంది, లేదంటే ఉన్నది కాస్త పోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. మమ్మీ, మోదీజీ ఎందుకు ఏడ్చారేంటో నాకు అర్థం కాలేదు. ఊరికే ఓ కంట నీతో మాట కూడా రానట్లుగా భలే నటించారు మమ్మీ. ఇలాంటివన్నీ మోదీని చూసి నేర్చుకుంటాను. వాళ్ళ మమ్మీ వేరే వాళ్ళ వంశంలో అంట్లు తోమారంట కదా, మరి నువ్వెప్పుడైనా తోమావా మమ్మీ? అలాంటి పూర్ బ్యాక్గ్రౌండ్ నీకున్నా బాగుండేది. నేను కూడా చెప్పుకొని ప్రధాని అయ్యేవాడిని కదా. ये क्या है सोनिया बेटी? मेरा बेटा मेरे लिए रोने से आपको क्या परेशानी है? बचपन से भी मेरा बेटा वैसी ही है। मैं याद आने से उन्होंने बहुत बहुत रोता है, एडुस्ताडू। मगर अमेरिका में तो थोड़ा ज्यादा रोया, ठीक है, लेकिन इसके लिए आप सब मिलके मेरे बेटे को गालियां दे रहे हैं। नहीं, ऐसा नहीं होना चाहिए। मैं गुजरात में इधर बहुत खुश हूँ। आपके जैसा मुझे एक ही बेटा नहीं है, ఒక్కడే కొడుకు కాదు, बहुत बेटे हैं। हमारा बहुत ही बड़ा परिवार है। నా కొడుకుకి తిట్టడానికి నా మీద ఎంక్వైరీ చేయవద్దు మా, ऐसा बोल के आप आपके कांग्रेस लोगों को बोलिए सोनिया बेटी हो। మనం ఈ బీజేపీ ఫ్యామిలీస్ తో మాట్లాడాలంటే చాలా కష్టములు. అసలు మోడీజీ ఫ్యామిలీ గురించి ఏమేం ఎంక్వైరీ చేశాడో మన హనుమంతును అడిగి బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టములు. మోడీ చైల్డ్హుడ్ లో పావర్టీలో ఉన్నాను అని చెప్పి బాగా యాక్టింగ్ చేయుచున్నారు. బట్ హీ ఈస్ నాట్ దట్ పూర్ యాజ్ హీ క్లెయిమ్స్. అండ్ మోడీ తన అంకుల్ టీ స్టాల్ లో ఒక క్యాష్ కౌంటర్ మీద కూర్చున్నారని, ఏ రోజు అమ్మలేదు టీ అని మన హనుమంతుజీ చెప్పారు. అవు మేడం, గా మోడీ ఎన్నర్ కూడా టీ తయారు చేయలేదంట. వాళ్ళ అంకులు ఎవరో టీ గిట్లా చేస్తా ఉంటే ఈయన క్యాష్ కౌంటర్ మీద గిట్ల కూక్కునేటోడు. చాయ్ గిట్లా తాగిన వాళ్లకు చక్కగా చిల్లర్ గురక ఇయ్యలేదంట మేడం. పావలాకు చాయ్ అమ్మి చిల్లర్ లేదని మళ్ళీ మళ్ళీ చాయ్ గిట్లా తాగమనేటోడంట. మోడీ చిల్లర్ ఇయ్యనోళ్ళంతా నా కాడ గిట్లా చెప్పుకొని ఏడ్చిర్రమ్మా. మోదీ ఏడైనా గురక పెత్తనం చేసుడే గాని పని అయితే చేయడు మేడం. ఇదైతే ఫైనల్. ఓకే హనుమంతుజీ, మోడీ ఏ స్టేషన్ లో నైనా ఆ టీలు అమ్మినట్టు ప్రూఫ్స్ ఏమైనా దొరికాయా? అసలు మోడీజీకి టీ చేయడంలో కూడా రాదు అని మన గుజరాత్ లీడర్ అహ్మద్ పటేల్ చెప్పుతున్నారు. ఇస్ ఇట్ సో? అరే, ఈయన చాయ్ తాగుడే గాని చెయ్యడం ఈయన గిట్లా రాదంట మేడం. ఇక ఏ రైల్వే స్టేషన్ లో టీ అమ్మినట్లయితే ప్రూఫ్స్ గిట్లా ఏం లేవు. గా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కాడ చాయ్ దుకాణం కానీ అమ్మినట్ట. గప్పుడే మనం గా దుకాణం గిట్లా లేపేసి ఉంటే మేడం ఇక ఇవాళ మనం ఇట్లా ఓడిపోయేటోళ్ళం కాదు. ఇక ఇప్పుడు చూడండి మేడం, మనల్ని వాడేసిన చాయ్ పత్తా కంటే అధ్వానంగా చేసిండు. ఓకే మిస్టర్ హనుమంతు, యూ స్టే దేర్ ఇన్ గుజరాత్ అండ్ కీప్ అప్డేటింగ్ మీ, రైట్? నమస్తే సోనియా మేడం. నా టీ స్టాల్ కూడా మోడీ చాయ్ బండి పక్కనే. మోడీ చాయ్ సూపర్ గా చేస్తాడు మేడం. చక్కెర తక్కువ, చాయ్ పత్తి ఎక్కువ వేసి నీళ్ళలో పాలు పోసి మరీ చేస్తాడు. టేస్ట్ మాత్రమే సూపర్ గా ఉంటుంది. నాకు అలా చేయడం రాకనే ఇంకా టీ అమ్ముకుంటూనే ఉన్నా. మగర్ మోడీ మాత్రం పిఎం అయ్యారు మేడం. నమస్కార్ మేడం. మోడీజీ ఛాయ్ అమ్ముతూనే ఆర్ఎస్ఎస్ లో పాల్గొన్నాడంట మేడం. ఎవరో మన కాంగ్రెస్ లీడర్ మోదీ టీని చెత్త చెత్త నీళ్లుగా ఉన్నాయని చెప్పి అన్నాడంట. అప్పటి నుంచి కక్ష కట్టి టీ అమ్మడం మానేసి మరి మన పార్టీని ఓడించడమే పనిగా పెట్టుకున్నాడంట మేడం. అప్పట్లో ఈ మోడీని రెచ్చగొట్టిన మన పార్టీ వాడిని ఇప్పుడు మనం సస్పెండ్ చేద్దాం మేడం. ఓకే ఓకే, బాగోలేని టీని ఎవరైనా చండాలములుగా ఉందని అంటారు.
ఏది ఉన్నా ఇక మోడీ మరొకసారి ఏడవకుండా మనమంతా చూడాలి. ఇఫ్ నాట్ మన సెంటిమెంటల్ ఇండియన్స్ తిరిగి మోడీ మాయలో పడిపోతారు. థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్. ఐ విష్ టు క్లోజ్ దిస్ బులెటిన్ రైట్ నౌ. జై మన గుజరాతీ దర్యాప్తులు, జై జై మన రాహుల్ బేటా అమెరికా కాన్ఫరెన్సులు.